హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసమ్గానే ఉన్నారనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ఏంటంటే డెడ్ పూల్ అండ్ వాల్వరిన్. ఈ మూవీ గురించి బ్రేక్ డౌన్స్ కానీ అనాలిసిస్ కానీ అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చాలా హిడెన్ డీటెయిల్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ అయితే కనిపించాయి ట్రైలర్స్ అండ్ టీజర్స్లో. అవన్నీ మీకు రివీల్ చేసి నా వంతు నేను ఎందుకు స్పాయిలర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే ఏమీ చేయలేదు. సినిమా చూసిన తర్వాత నా జెన్యూన్ ఒపీనియన్ చెప్పాలంటే మిక్స్డ్ రివ్యూస్ని పట్టించుకోకండి. వెళ్తాం అనుకునే వాళ్ళు వెళ్ళండి, ఖచ్చితంగా మీరు ఈ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి కొంచెం లాగ్ అయితే నడుస్తుంది. ఫైట్ సీక్వెన్స్తోనే స్టార్ట్ అయింది కానీ మూవీ తర్వాత కొంచెం నెమ్మదిగా మనకి ఏంటంటే అలాగ స్టోరీలోకి తీసుకెళ్తారు, కానీ ఎక్కడో ల్యాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే మనకైతే కలుగుద్ది. బట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ మాత్రం మామూలు పేస్తో వెళ్ళదు. అది చూస్తున్నంతసేపు బా అసలు ఇది కదరా మార్వెల్ నుంచి మనం కోరుకున్నాం, ఇన్నాళ్ళు ఏమైపోయిందరా ఈ మార్వెల్ అని అనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ 2023లో వచ్చిన గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ వాల్యూమ్ 3 మామూలుగా దున్నలేదు, అది మనందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మళ్ళీ మధ్యలో ఇంకో కళాఖండాన్ని దింపింది కదా. అది చూసిన తర్వాత ఏట్రా మార్వెల్ బ్యాక్ టు బ్యాక్ అయితే రాడ్ దింపుతుంది, లేదా ఎవరో చూడలేనంత హై అయితే ఇచ్చేస్తుంది. ఈ రెండు కాకుండా ఏది కన్సిస్టెంట్గా చేయట్లేదైతే అనుకున్నా, ఈసారి మాత్రం అలా కాదు. డెడ్ పూల్ అండ్ వాల్వరిన్తో నిజంగా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది. అండ్ ఈ కంబ్యాక్ని కంటిన్యూ చేయాలని మార్వెల్ నుంచి నేనైతే కోరుకుంటున్నా. ఇక పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పాజిటివ్స్ పరంగా ఈ మూవీలో డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎక్కడ ఏ క్యారెక్టర్ని కూడా తగ్గించలేదు. ఇద్దరు క్యారెక్టర్స్కి మంచి హైస్ ఇచ్చారు. సో ఆ ఇద్దరు ఫ్యాన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఈ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. రెండోది, డబ్బింగ్ పరంగా ఇంగ్లీష్ అయినా తెలుగైనా ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్ చూడలేదు కానీ తెలుగు చూసా. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ మన మీమ్స్ని అయితే బాగా ఇన్వాల్వ్ చేశారు. అది ఎక్కడ నాకు బోర్ అయితే కొట్టలేదు, ఇంకా బాగా నచ్చింది. అండ్ మూడోది, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కూడా ఈసారి కొంచెం కేర్ తీసుకున్నట్టయితే కనబడింది. మెయిన్లీ ఈ మధ్య మార్వెల్ని మనం CGI పరంగా అయితే గట్టిగా వేసుకున్నాం, కానీ ఈసారి అలా కాదు. CGI అన్నీ దగ్గరుండి చూసుకున్నట్టయితే కనబడింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం కసాండ్రా నోవా క్యారెక్టర్ని అయితే పూర్తిగా డిస్కవర్ చేయలేదనిపించింది. అంటే తను ఏ మిస్టేక్ చేసిందని శూన్యలోకంలో పడింది అన్నదైతే మనకు చూపించలేదు. రెండోది, పారాడాక్స్ క్యారెక్టర్ అసలు ఎందుకు డెడ్ పూల్ యూనివర్స్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాడు అనే దాని మీద కూడా సరైన క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. అది కొంచెం క్లమ్జీ అయిపోయినట్టయితే అనిపించింది. మూడో నెగిటివ్ విషయానికి వచ్చేస్తే, కేమియోస్ పరంగా అయితే అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఎస్, కేమియోస్ అయితే ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ కేమియోసే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కేమియోకి అయితే మీకు అసలు ఊహించరు అన్నమాట ఆ కేమియోని. బట్ ఆ కేమియోకి సరైన న్యాయం జరగలేదు అనిపించింది. అబ్బా, చాలా మంచి క్యారెక్టర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో. పోనీ సినిమాటిక్ యూనివర్స్ని పక్కన పెట్టేద్దాం, వేరే సినిమాల్లో కూడా అదే యాక్టర్ ప్లే చేశారు. బట్ ఆయనకి రావాల్సిన గౌరవం అయితే లభించలేదు ఈ కేమియో వల్ల అని అనిపించింది. ఇంకా ఫైనల్గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే, రాయన్ రెనాల్డ్స్ అండ్ హ్యూ జాక్మెన్ అయితే అదరగొట్టేశారు. మిగతా యాక్టర్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. బట్ ఎందుకో వాళ్ళకైతే సరైన క్యారెక్టర్ ఆర్క్ అయితే రాయలేదనిపించింది. ఓకే, ఎందుకంటే సినిమా మొత్తం వీళ్ళ చుట్టూనే ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి మరి ఇంకా వీళ్ళనే మనం చూస్తూ ఉండిపోయాము. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ వైజ్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది. మ్యూజిక్ కూడా బాగుంది, ఎస్పెషల్లీ క్లైమాక్స్ BGM అయితే మాత్రం అదిరిపోయింది. సో ఫైనల్గా నేనైతే ఈ మూవీకి 3.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇస్తాను. ఏట్రా మరీ ఎక్కువ ఇచ్చేసావేమో అన్న ఫీలింగ్ కలగచ్చు. మేము కల్కికే 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చాము, మరి ఇంకా దీనికి ఇవ్వకపోతే తప్పు కదా. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఎలా అనిపించింది మా రివ్యూ? కొన్ని రివ్యూ పక్కన పెట్టండి, అసలు ఇప్పటివరకు మూవీ చూసారా? ఒకవేళ మూవీ చూస్తే మీకు ఏంటి ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇంకొక 2 డేస్లో డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఏం జరిగింది, కథ ఏంటి, కార్ఖానా ఏంటి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి తోడు
దానిలో ఉన్న ఈస్టర్ ఎగ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్స్ ఇట్ గైస్, మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.